బిడ్డ మన దగ్గరకు వస్తుంది. ఎందుకు అనవసరంగా భయపడి నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావు? ఆ దేవుడు మనకి మంచే చేస్తాడు. కొంచెం ఓపిక పట్టు వేద. శ్రీ, డాక్టర్, వేద బిహేవియర్ నార్మల్ అవుతుంది కదా? నా వేదకి ఏమీ కాదు కదా? వేదకి తగ్గిపోతుంది కదా? బిడ్డకి ఏమీ కాదు కదా? వేద కండిషన్ చూస్తే నాకే జాలేస్తుంది శ్రీ. తగ్గుతుందని ఖచ్చితంగా చెప్పలేను. డాక్టర్, అవును శ్రీ, తనకి పాప పుట్టేసింది అనే ఇల్యూషన్తో బొమ్మనే తన పాప అనుకొని ఇలా మారిపోయింది. నిజంగానే బిడ్డని ప్రసవిస్తే తప్ప తను పూర్తిగా కోలుకోలేదు. కానీ డెలివరీ గురించి క్లారిటీగా తెలీదు కదా? ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వస్తే వేద ఇలాగే ఉండిపోతుందా? నో, టెన్షన్ పడకండి. మెడిసిన్ కోర్స్ మార్చాను. వాటి వల్ల ప్రెగ్నెన్సీ మిస్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ముందు వేదని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళొస్తాను. ఓకే డాక్టర్, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అల్లుడు, నీ కష్టాలు పగోళ్ళకు కూడా రాకూడదయ్యా. నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నీ కాపురం బావుండాలని ఆ పార్వతీ పోరు పడలేక, ఆ పాము నీడలో ఉండలేక నీ భార్యను తీసుకుని ఇలా దూరంగా వచ్చుంటున్నావు. ఇక్కడికొస్తే ఆ వేద ఇలా పిచ్చిదైపోయింది. వేద ఇలా పిచ్చిదైపోయిందన్న బాధ ఇంకా నీ గుండెను కోస్తూనే ఉంటుంది. నిన్ను మనిషిని కాకుండా చేస్తుంది. ఆ బిడ్డ పుడుతుందో లేదో అని డాక్టర్లు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ బాధల సుడిగుండంలో పడి నువ్వెక్కడ పిచ్చోడు అయిపోతావోనని నాకు భయంగా ఉంది. నీకేం కాకూడదనుకుంటే వేదని అర్జెంటుగా ఏదైనా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది. అత్తయ్య, నువ్విలా నోటికొచ్చినట్టు మాట్లాడి మాకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేయొద్దు. వేదకి పిచ్చని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందా? చెప్పు, చేసిందా? మరి నువ్వెలా వేద హెల్త్ గురించి కామెంట్ చేస్తావు? నాకెందుకు అడ్డమైన సలహాలు ఇస్తావు? ఇలాంటి మైండ్ సెట్తో ఇక్కడ ఉండాలంటే కుదరదు. దయచేసి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నామతి మండ, నేను ఇన్ని మాటలన్నానా అల్లుడు? వేద బాధని, నీ మనోవేదన్ని చూసి తట్టుకోలేక ఏదో బాధలో పిచ్చి వాగుడు వాగుంటాను. సారీ అల్లుడు. ఈ బుద్ధి మాట జారక ముందుండాలి. ఆ పార్వతి ఇంటికొచ్చి వెళ్ళి ఇంట్లో అందరి బుర్రలు పాడేలా చేసింది అల్లుడు. అవును శ్రీ, ఈ గొడవంతా జరగడానికి కారణం ఆ పార్వతి ఇంటికొచ్చి వెళ్ళడమే. మొన్న ఎందుకొచ్చిందో, వేదాతో ఏం మాట్లాడిందో, తన వల్లే బంగారం లాంటి పిల్ల ఇలా అయిపోయిందయ్యా.
ఇల్లు వదిలి వచ్చినా సరే తన బుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదు. అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఇక్కడ వనవాసంలో రాముడు సీతలా నువ్వు వేద మాత్రమే అష్ట కష్టాలు పడుతున్నారు. ఇదంతా చూసి కడుపు తరుక్కుపోతుంది. ఆ పార్వతి ఇక్కడికొచ్చినందుకు నేనైతే వెళ్ళి మెడపట్టి బయటికి గెంటేసి దెబ్బకి దెయ్యం వదిలేలా చేసేదాన్ని. 32 పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టొచ్చేదాన్ని. కానీ నువ్వేం చేస్తావు చెప్పు? పార్వతిని నిలదీయలేక బాధని దిగమింగుకోవడం తప్ప ఏమీ చేయలేవు. ఆ పార్వతి వెళ్ళి అంతా బావుందన్నట్టు చెప్పుంటుంది. వేద ఇక్కడ ఎలా ఉందో, తన ఆరోగ్యం బావుందో లేదో అన్నది వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, వెళ్ళి మీ అమ్మ కాని అమ్మతో గొడవపడి మనశ్శాంతి లేకుండా చెయ్యి. మోక్ష, దీని బొమ్మ అంటావేంటి? ఇది బొమ్మ కాదు, నా బుజ్జి. ఈ బుజ్జి నా పాప. బాగుందా? మోక్ష, ఈ పాలు తాగమ్మా. నాకొద్దు. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు, నీరసం వస్తుంది. కొంచెం పాలు తాగు. వేద అత్త గుర్తొస్తూనే ఉందమ్మమ్మ. మామయ్యని రిక్వెస్ట్ చేసి అత్తని ఇక్కడ తెచ్చుకుందామా? పార్వతమ్మా, 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 పార్వతమ్మా. పార్వతమ్మా, పార్వతమ్మా. నీ కడుపు మంట చల్లారిందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ నీడ పడకూడదనే కదా దూరంగా వెళ్ళుంటున్నాం. మమ్మల్ని పొమ్మనలేక పొగబెడితేనే కదా వెళ్ళిపోయాం. బాబుశ్రీ, అమ్మ తల్లి, నీకు నమస్కారం. శ్రీ, ఇక్కడొద్దు, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. డాడీ, మీరు ఆగండి. ఇల్లు వదిలి వెళ్ళినా నా మీద వేద మీద ఆమెకి ఎందుకంత కక్షో నాకు తెలియాలి. కక్ష నాకెందుకుంటుంది శ్రీ? అపార్థం చేసుకొని అమ్మని అన్యాయం చేసిన దానిలాగా చూస్తున్నావు. మనసు నొచ్చుకునేలాగా మాట్లాడుతున్నావు బాబు. వద్దు, అమ్మ అన్న పదం నువ్వు పలకద్దు. ఆ అమ్మతనాన్ని అడ్డం పెట్టుకొని నా కాపురాన్ని నాశనం చేసింది చాలు. నువ్వు చేసిన పనికి
వేద నాకు దక్కకుండా పోతుందేమోననే భయం వేస్తుంది. శ్రీ, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను, కానీ చాలు డాడీ, మీ భార్యని వెనకేసుకురావాలని చూడకండి. మామయ్య అమ్మమ్మని ఏమనొద్దు. అమ్మమ్మ అత్తయ్య గురించే బాధపడుతుంది. మోక్ష, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. అక్కడ వేద బిడ్డ పుట్టకుండానే పుట్టింది అన్నట్టు, తన చేతిలో బొమ్మని తనకి పుట్టిన పాప అన్నట్టు బిహేవ్ చేస్తూ పిచ్చి దానిలో ప్రవర్తిస్తుంది డాడ్. వేద అలా అవ్వడానికి కారణం ఈ తల్లి కొడుకులే. వీళ్ళు చేసిన కుట్ర వల్లే కదా ఈరోజు నా వేద పిచ్చి మాటలు మాట్లాడుతుంది. తను పిచ్చి చూపులు చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. నా బిడ్డని పిచ్చిదాన్ని చేశావు, ఇందుకేనా నీకిచ్చి పెళ్లి చేసింది అని అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? అత్తయ్యకి సమాధానం చెప్పలేక, వేదన అలా చూడలేక చచ్చిపోవాలనిపిస్తుంది డాడ్. శ్రీ, వేదకేం కాదు, తనకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఓ తప్పుడు పని చేసిన వాళ్ళని పట్టుకుందాం. నువ్వు బాధపడకరా. వద్దు డాడ్, మీరేం మాట్లాడకండి. నా బాధ ఆవిడ గారికి తెలియాలి. మీకే, మీరిక్కడ హ్యాపీగానే ఉన్నారు, నేనెలా పోతే మీకేంటి? నా బిడ్డ ఎప్పుడెప్పుడు ఈ భూమి మీదకి వస్తుందా, ఎప్పుడెప్పుడు గుండెలకి హత్తుకొని ముద్దాడతానా, నా వేద అప్పుడైనా మామూలు మనిషి కాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఈవిడ దయ వల్ల అవన్నీ ఆవిరైపోతాయేమోనని భయంగా ఉంది. బాబు శ్రీ, చాలు, ఇక మీరు మా ఇంటి వైపు కానీ మా వైపు కానీ కన్నెత్తి చూడొద్దు. వేద గురించి మీ కళ్ళ కూడా ఆలోచించొద్దు. తనకి దగ్గర అవడానికి, తన ఆరోగ్యాన్ని నాశనం చేయాలని ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేయొద్దు. శ్రీ, బయట అందరూ చూస్తున్నారు, లోపలికి వెళ్దాం పద. నో డాడ్, నేను రాను. ప్లీజ్ మామయ్య, అమ్మమ్మ చాలా మంచిది, కోపడొద్దు. అమ్మమ్మ రోజు వేదాత్త కోసం ఏడుస్తుంది తెలుసా? తను ఏడవటం కాదు మోక్ష, ఆ రోజు పాలల్లో విషం కలిపిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నేను మీ అత్త ఏడుస్తూనే ఉన్నాం. ఆమె కొడుకుని నేను జైలుకు పంపించానన్న కక్షతో మాపై ఇంకా ఇంకా పగ తీర్చుకోవాలని చూస్తోంది. శ్రీ, జరిగిపోయిన వాటి గురించి వదిలే. వేదకేం కాదురా. అవసరమైతే ఫారెన్ నుంచి డాక్టర్స్ పిలిపించి ట్రీట్మెంట్ చేపిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండరా, టెన్షన్ పడద్దు. బాబు, వేద ఇంటికి కోడలైనా కన్న కూతురులా చూసుకున్నాను. తనకి నేనెందుకు అన్యాయం చేస్తాను? చాలా ఆపండి. కూతురంటూనే తన కడుపు పోగొట్టాలని చూశావు. నువ్వు తల్లివేంటి కసాయిదాన్ని?
ఒట్టి అమాయకురాలు. అందరూ తన వాళ్లే అనుకునే గొప్ప మనసు కలది. ఈ ఇంటి పేరుని 10 మంది గొప్పగా చెప్పుకోవాలని అందుకోసం ఎంతో కష్టపడి పనిచేసింది. తనకు సొంత కంపెనీ ఉన్నా మెట్టినింటి వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ గురించే ఆలోచించిన నిస్వార్థమైన మనిషి వేద నా భార్య. అలాంటి మనిషి ఇప్పుడు మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తోంది. శ్రీ శ్రీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా. పార్వతికి వేదకి చెడు చేయాలని ఉద్దేశం లేదురా. మరెవరో దీని వెనక ఉన్నారన్నది నా గట్టి నమ్మకం. డాడ్, మీకు మీ భార్య మీద ఉన్న ప్రేమ ఆవిడ తప్పు చేసిందంటే ఒప్పుకొనివ్వటం లేదు. అలాగే నా భార్యకి ఎవ్వరి నుంచి కీడు జరగకూడదని భర్తగా నేను కోరుకుంటున్నాను. తనకేమైనా నేను తట్టుకోలేను. తను నా ప్రాణం. ఈవిడలాంటి వాళ్ళు అన్యోన్యంగా ఉన్న జంటల్ని చూసి ఓర్వలేదని అంటుంటే ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు మా విషయంలో జరిగిన నష్టాన్ని చూశాక నమ్మక తప్పటం లేదు. డాడీ, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? అడుగు శ్రీ. ఇంకొకసారి దయచేసి వేదని చూడ్డానికి ఆవిడ్ని రానివ్వకండి. నా ఇంట్లో అడుగు పెట్టకుండా చూడండి. కాదు కూడదు అని ఇంటికొస్తే ఏం చేస్తానో మీ ఊహకే వదిలేస్తున్నా. శ్రీ శ్రీ కాలమాయి మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమాయి సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా కాలమా. లేదే అలుపని రాదే విసుగని అమ్మే ఒక మునిరా. ఇస్తూ వరముని పూజ ఎరుగని అమ్మే గుడి కదరా. జీవితమను బడికే పాఠం తను పాఠం పలికే తన పేరే. బుజ్జి, ఎక్కడున్నావ్? అమ్మకి దొరకాలి. ఈ చైన్ నీ మెడలో చాలా బాగుంటుంది నాన్న, వేయించుకో. ఎక్కడున్నావ్? వేయించుకో నాన్నా. నాకొద్దు మమ్మీ. అమ్మ దొంగ, అక్కడున్నావా? ఆగు పాప, ఆగమ్మా, ఆగు నాన్నా.
నా బుజ్జి ఎక్కడుంది? మా బంగారానికి గోల్డ్ చైన్ వేయాలి. బుజ్జి ఎక్కడున్నా దొరకాలి. నేను దొరకనుగా. అక్కడున్నావా? వస్తున్నా. అయ్యో, అయ్యో బుజ్జి. దెబ్బ తగిలిందా? సారీ నాన్న, నా వల్ల నీకు దెబ్బ తగిలింది. అమ్మా కాలికి అబ్బు తలిగింది. అయ్యో ఏం కాదు నాన్న. భాగ్యం పిన్ని, తొందరగా రా, పాపకి దెబ్బ తగిలింది. నేను మళ్ళీ చేస్తాను. ఈ పిచ్చిదొకటి ఎప్పుడేం చేస్తుందోనని భయపెట్టి టెన్షన్ పెడుతుంది. దీన్ని తొందరగా మెంటల్ హాస్పిటల్లో పడేస్తే ఓ పీడ పోతుంది. భాగ్యం పిన్ని, తొందరగా రా. వస్తున్నా వేదా. కర్మ. బొమ్మ కాలుకి కట్టు కడుతుంది, బొమ్మకి డైపర్లేస్తుంది, బొమ్మకి కార్టూన్ సినిమాలు చూపిస్తుంది, దానికి ముడ్డి కడుగుతుంది, బొమ్మ కోసం బొమ్మలు కొంటుంది. అయినా దీనికి ఎంత తొందరగా పిచ్చి పడితే అంత నాకు మంచిదేలే. వీణా మేడం గారితో మాట్లాడడానికి వచ్చాను. తనతో దేని గురించి మాట్లాడాలి? మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం వీణా మేడం చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మీతో తర్వాత ఫోన్లో మాట్లాడతాను. నా గురించి ఏదైనా ఉంటే చెప్పేయండి ప్లీజ్. మీకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ బయటపడింది. మర్డర్ కేసులో మీరు జైల్లో కూర్చునే పరిస్థితి వచ్చింది.